నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. తర్వాత రోజుల లోపల చూసుకుంటే ఈ బెనిఫిట్ షోకు సంబంధించింది రకరకాల మలుపులు తిరిగింది. రేవతి గారు అల్లు అర్జున్ సంధ్య థియేటర్కి రావడం మూలంగా అక్కడ తొక్కిసలాట్లో చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యం లోపల అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్ విషయంలో కూడా మేము ఇంప్లీడ్ కావడం జరిగింది. అల్లు అర్జున్ అనే పర్సను అలాగే అది రాష్ట్ర ప్రభుత్వము వీళ్ళందరూ కూడా అంటే అది కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న విషయాన్ని గౌరవ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాలని, ఆ విషయంలో ప్రభుత్వానికి తగు ఆదేశాలు ఇప్పించాలన్న ఉద్దేశంతో క్వాష్ పిటిషన్లో కూడా ఇంప్లీడ్ కావడం జరిగింది. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల్లో చూసుకున్నట్లయితే అనేక అంశాల మీద దృష్టి సారించాల్సిన అవసరం కనబడుతూ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న పరిణామాల్లో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్కు సంబంధించి 4 వారాల్లోపు ఇంటీరియం బెయిల్ ఇస్తూ 4 వారాల్లోపు రెగ్యులర్ బెయిల్ తీసుకోవాలని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. కాకపోతే ఇంతవరకు కూడా రెగ్యులర్ బెయిల్కు ట్రై చేయట్లేదు, అప్లై చేసుకోవడం అనేది జరగలేదు. సరే వాళ్ళు లీగల్గా ఎట్లా వెళ్తారు అనేది తెలియదు. అయితే దాంట్లో కూడా కుట్రకోణం ఏమైనా ఉందా? అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ద్వారా, అరెస్ట్ చేస్తే దాని మీద లా అండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తూ గొడవలు చేయించడమా, ఇట్లా దీని వెనుక ఏం జరుగుతుంది? ఓవైపు అల్లు అర్జున్కు సపోర్ట్ చేస్తూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ ఎందుకు అంత వంతపాడుతూ వస్తున్నాయి? బాధితురాలైనటువంటి శ్రీతేజ్ కుటుంబాన్ని, రేవతి కుటుంబాన్ని ఇప్పుడు పరామర్శకి వెళ్తున్నారు తప్ప మొదట అల్లు అర్జున్ వైపు ఎందుకు వెళ్ళారు వీళ్ళు? బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు సడన్గా శ్రీతేజ్ గురించి ఎందుకు దృష్టి సారిస్తూ వస్తున్నారు? వీటి వెనక కూడా ఒక కుట్రకోణం ఏమన్నా దాగుందా అనే దాని గురించి అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యం లోపల జరిగిన పరిణామాలకు సంబంధించి, లీగల్గా ఉన్నటువంటి ఇష్యూస్కు సంబంధించి, నేను అనుకున్నటువంటి రాజకీయ కుట్రకోణాల్లో ఏమి జరిగే అవకాశం ఉంటుంది అనే అంశాల గురించి తన అభిప్రాయాల్ని వెల్లడించడానికి ఈ పుష్ప సినిమాకి సంబంధించి కేసు వేయడంలో అది ఉన్నటువంటి మా సీనియర్ న్యాయవాది అలాగే సామాజిక కార్యకర్త అయినటువంటి పాడూరి శ్రీనివాస్ రెడ్డి గారు తన అభిప్రాయాలను మీతో పంచుకుంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సతీష్ కమ్మల. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది